ఇవ్వలేకపోయిండు. ఎస్ అవసరం లేదనుకున్నారు. ఎస్ ఎస్ కృష్ణుడు గారు, మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. జీ తెలుగు యాజమాన్యానికి మరియు మీ అందరికి కూడా నమస్కారాలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అసలు ముఖ్యమంత్రి గారు ముందుగా ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటిది 4,000 కుదిస్తున్నాడో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించలేదు. మొదటగా అంటే సుమారుగా ఆకులూరు మురళి కమిటీ కావచ్చు 13 కమిటీలు వేసినాయని చెప్తున్నారు కదా. ఏ కమిటీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాన్ని కూర్చోబెట్టి మాట్లాడిన పాపాన పోలేదు. సుమారుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏ కమిటీ కూడా అభిప్రాయ సేకరణ చేయగలే. అంటే ఉపాధ్యాయ సంఘాలతో మీరు మాట్లాడలేదు, అదేవిధంగా విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడాలి. ప్రభుత్వ పాఠశాలకు కుదించాలంటే వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు, అంటే చాలా మందికి బడి ఎట్లా ఉండాలా, బడి ఏ విధంగా బలోపేతం కావాలనేది వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఏకపక్షంగా ఒకతాన కూర్చొని మేము 27,000 పాఠశాల నుంచి 4,000 పాఠశాల తగ్గిస్తామంటే అది తప్పు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే మీరు చేయాలనుకున్నది ఏదైనా చేయాలంటే ఇన్ని రకాల అభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత ఏదో ఒక జిల్లాలో 1 year ముందు ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా పెట్టాలి. ఆ విధంగా ఏ విధంగా పెట్టకుండా ఏకపక్ష స్కూల్ పెట్టినట్టున్నారు కదా, ఎవరు తెలియదండి. అది ఉపాధ్యాయ సంఘాన్ని ఎన్నడూ చూపించలేదు, తొలుకొని కూడా పోయింది లేదు, మాట్లాడింది కూడా లేదు, మాట ముచ్చట కూడా లేదు. వాళ్ళంతా వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, నడిపిస్తున్నారు, అదే బ్రహ్మాండం అని చూపిస్తున్నారు. అది తప్పు. కాబట్టి అంటే ఎవరి ప్రమేయం లేకుండా నువ్వు పాఠశాల తగ్గిస్తామంటే ఏ ఉపాధ్యాయ సంఘం కూడా ఒప్పుకోదు. పాఠశాల బలోపేతానికి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటో చెప్పాలా ముందుగా. అంటే తెలిసిన పాఠశాలను మూసేస్తా అంటే ఈ రోజు బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేయడమే కదా. ఆనాడు అక్షరాస్యత లేకనే కదా అందరం వెనకబడిపోయింది. ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఆమ్లెట్ లో కావచ్చు, తాండలో కావచ్చు, గూడెంలో కావచ్చు పాఠశాల ఓపెన్ చేయడం వల్లే ఈ రోజు తెలంగాణలో అక్షరాస్యత పెరగడం వల్ల అనేక రకాలుగా మనం ముందుకు పోతున్నాం. కానీ ఆ ముందుకు పోకుండా అడ్డుకునే చర్యలో భాగంగా మేము భావిస్తున్నాము. ఈ రోజు గతంలో ఏంటంటే అమ్మాయిని స్కూళ్ళకు పంపించే వాళ్ళే కాదు. ఎందుకంటే పాఠశాల అంటే మా ఊరు దాటిపోతే ఏమైతున్న భయం ఉండేది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఏంటంటే బయటికి పంపేటటువంటి వ్యక్తులు కాదు. అంటే వస్తుందో రాదో ఏమి ఇబ్బంది అని చెప్పి భయంతోనే పంపేవాళ్ళు కాదు. కానీ గ్రామాల్లో అంటే కిలోమీటర్ దూరంలో కావచ్చు, 3 కిలోమీటర్ల దూరంలో హై స్కూల్ ఉండడం వల్ల ఏంటంటే ధైర్యంగా ఒక గ్రామం నుంచి పంపించేవాళ్ళు. ఈ రోజు మీరు తొలగిస్తాము, మేము ఎక్కడో పడతాము, స్కూల్ నుంచి ఇంటి నుంచి పికప్ చేసుకుంటాము, స్కూల్లో నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ పంపుతాం అనేది అది భ్రమ మాత్రమే. ఇంతవరకైంది గతంలో కూడా రవాణా ఛార్జీలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎప్పుడైనా చెల్లించిందా? ఇంతవరకు చెల్లించలేదు. లాస్ట్ ఇయర్ ఒకసారి చెల్లించినట్లు ఉంది. అంటే ఈ రవాణా ఫెసిలిటీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ చెల్లించిన పాపాన పోలేదు. ఈరోజు ఫీ రియంబర్మెంట్స్ ఉంది, ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటిది ఏ ఒక్క పైసా కూడా ప్రభుత్వం బిగించడం లేదు, వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇవ్వకుండా విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప మరి ఏది కాదు. అందుకనే మేము ఒకటంటాం, బీసీ టీచర్ అసోసియేషన్ గా తప్పకుండా ఏంటంటే అందరితో చర్చించాలి. చర్చించి నిర్ణయం ఏంటంటే నిర్ణయం తీసుకునే టైంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అంతే తప్ప గతంలో పెట్టిన పాఠశాలను మేము మూసేస్తామంటే దాన్ని మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తాం, వ్యతిరేకిస్తాం, ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే సంఘ నాయకులుగా మేము అన్ని చెప్తే తల ఊపనికి లేము. ఉపాధ్యాయులకి అంటే అన్న మసూన్ రెడ్డి అన్న ఉన్నాడు, అదేవిధంగా భుజంగరావు అన్న మా సీనియరు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మేడం ఉంది. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చర్చలు జరిగినప్పుడు అందరికి మాట్లాడే అవకాశం ఉండాలి. ఎవరికి మాట్లాడే అవకాశమే లేదు. కేవలం ఒకరిద్దరిని మాట్లాడతారు, అందరిని జూజు బసవన్లక కూర్చోబెడుతున్నారు, ఛాయ్ దాపిస్తున్నారు, ఫోటోలు దింపుతారు, పంపిస్తున్నారు. ఇదే చర్చలంటే ఏ విధంగా అందరూ మాట్లాడే అవకాశం కల్పించాలా. కల్పించినప్పుడు మాత్రమే ఒక మంచి నిర్ణయం అనేది చూద్దాం. అట్లాగా చూద్దాం. చాలా సజెషన్స్ అయితే వచ్చాయి. అందరినీ పిలిపించి మాట్లాడించాల్సిన అవసరం అయితే ఈ మొత్తం వ్యవహారాల్లో కనిపిస్తుంది. 27,000 స్కూల్స్ 4,000 స్కూల్స్ తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. బట్ అది నెక్స్ట్ ఇయర్ నుంచి కాకుండా ఒక ఉపాధ్యాయ సంఘాలని, పేరెంట్స్ని, తర్వాత సంఘాలతో పాటు టీచర్స్ని కూడా ఈ మొత్తం వ్యవహారం మీద చర్చించి ఒక అమికబుల్ కన్సెన్స్, ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలు కూడా పూర్తిగా రేషనలైజేషన్ వ్యతిరేకం కాదంటున్నాయి. కాబట్టి కొన్ని ఏ స్థాయిలో చేస్తే బాగుంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డులో కలపాలా వద్దా, ఇటువంటి
చాలా మీమాంసలు ఉన్నాయి కాబట్టి అందరిని కలుపుకొని ఈ విషయంలో ముందుకెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఒక్క మాట మాట్లాడొచ్చా సార్? యా, కిరణ్ జ్యోతి గారు. ఎస్, 30 సెకండ్స్. యాక్చువల్ గా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ఆలోచన తీరు చూస్తున్నట్లయితే ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతూ ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మెల్లమెల్లగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి తన యొక్క చర్యల్ని చేపడుతుందేమో అనేటువంటి విధంగా ఉంది సార్. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ కిరణ్ జ్యోతి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణుడు గారు, భుజంగరావు గారు. మొత్తానికైతే ఈ విషయంలో కొంత ఏమంటారు, ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో నెక్స్ట్, మోడీ ప్రభుత్వం, మోడీ ప్రధానమంత్రిగా